వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్యామిలీతో వెళ్లి మోదీని కలిసిన రఘునందన్, బీజేపీ అధ్యక్ష పదవి ఫిక్స్. జాతరలో రికార్డింగ్ డ్యాన్స్, టీడీపీ నేతపై విమర్శలు. రెమ్యునరేషన్ మోడల్ను మార్చేసిన ఫస్ట్ హీరో మహేష్ బాబు, నిర్మాతలు సేఫ్. చాహల్ విడాకుల వార్తల వేళ మహాబస్ పోస్ట్ వైరల్. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈరోజు ప్రధాని మోదీని కుటుంబ సభ్యులతో కలిశారు. మనవడు, మనవరాళ్ళు, కూతురు, అల్లుడితో కలిసి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశమైంది. రఘునందన్ రావుకు అధ్యక్ష పదవి రాబోతుందని పార్టీ నుంచి సమాచారం వచ్చిందా, ఈ నేపథ్యంలోనే మోదీని మర్యాదపూర్వకంగా కలిశారా అన్న అంశంపై ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అసభ్యకర నృత్యాలు చేస్తూ టీడీపీ నేతలు హల్చల్ చేశారు. వివరాల ప్రకారం హిందూపురం నియోజకవర్గం చిలకమత్తూరు మండలం సోమగట్ట గ్రామం శ్రీ మధుగూరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నేతలు హల్చల్ చేశారు. బ్రహ్మోత్సవాల్లో టీడీపీ నేతలు అసభ్యకరంగా నృత్యాలు చేశారు. రికార్డింగ్ డాన్సర్లతో కలిసి టీడీపీ నేత తిప్పారెడ్డి స్టెప్పులు వేశారు. దీనితో టీడీపీ నేత తీరుపై భక్తులు మండిపడుతున్నారు. దేవుడి బ్రహ్మోత్సవాల్లో ఇలాంటి పనులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. దైవకార్యం జరుగుతున్న చోట రికార్డింగ్ డాన్సులు నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే ఈ రెమ్యునరేషన్ మోడల్ మొత్తంగా మహేష్ బాబు మార్చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు కోసం సుమారు 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీ కోసం మహేష్ బాబు తన రెమ్యునరేషన్గా సినిమాకు ఫైనల్గా వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అది కూడా లాభాల్లో 35% వరకు ఉండవచ్చని సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతోంది. సినిమాకు నష్టాలు వస్తే జీరో రెమ్యునరేషన్ అని ముందే డీల్ సెట్ చేసుకున్నారట. ఇదే ప్లాన్ను దర్శకులు రాజమౌళి కూడా అనుసరిస్తున్నారు. అసలు రెమ్యునరేషన్ అంటూ తీసుకోకుండా కేవలం వచ్చే ప్రాఫిట్లో షేర్ తీసుకోవడం నిర్మాతలకు భారీ ఊరట కల్పించే అంశమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెమ్యునరేషన్ విషయంలో ట్రెండ్ సెట్ చేసిన హీరోగా మహేష్ రికార్డు క్రియేట్ చేశారని చెప్పవచ్చు. భారత స్పిన్నర్ చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో చాహల్ రేడియో జాకీ మహేష్ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అబద్ధాలు, దురాశ, మోసానికి దూరంగా ఉంచిన దేవుడా నీకు ధన్యవాదాలు, అందుకే ఇవాళ అద్దం ముందు ధైర్యంగా నించోగలుగుతున్నా అని పోస్టులో మహాబస్ పేర్కొన్నాడు. చూసారుగా బిబ్బాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.